బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజీనామా పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి రాజీనామా చేశారు. ఇక రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. కాగా నల్గొండ నుంచి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశించిన చిన్నప్పరెడ్డి తనకు సీటు కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఇక నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ సీటును క్యామా మల్లేష్ కు కేటాయించారు అధిష్టానం. అయితే అప్పటి వరకు తనకే ఎంపీ సీటు ఇస్తారని భావించిన చిన్నప్పరెడ్డి చివరి నిమిషంలో భంగపాటుకు ఎదుర్కొన్నారు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజీనామా పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. నల్గొండ నుంచి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశించిన చిన్నప్పరెడ్డి తనకు సీటు కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ సీటును క్యామా మల్లేష్ కు కేటాయించింది అధిష్టానం. అప్పటి వరకు తనకే ఎంపీ సీటు ఇస్తారని భావించిన చిన్నప్పరెడ్డి చివరి నిమిషంలో భంగపాటును ఎదుర్కొన్నారు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు చిన్నప్పరెడ్డి. దీనిపై మరింత అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, చిన్నప్ప ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? ఓన్లీ ఎంపీ సీట్ ఇవ్వలేదనా, లేదంటే నేతలందరూ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతున్నా ఈ క్రమం కూడా ఉందా? ప్రస్తుతం చిన్నప్పరెడ్డి వరుణ్ మనకు చెప్తున్న ప్రకారం అయితే కేవలం తనకు ఎంపీ టికెట్ నల్గొండ నుంచి ఇవ్వలేదు అన్నటువంటి కారణంగానే చెప్తా ఉన్నాడు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి అయితే ఇది మరొక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఆ పార్టీ నుంచి వరుసగా కూడా ఏదైతే రాజీనామాల పర్వం కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి రాజీనామా చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రాజీనామా లేఖను కూడా ఆ పార్టీ అధినేత అయినటువంటి సీఎం కేసీఆర్ కు నిన్న అందజేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాగా నిన్న నుంచి కూడా అయితే నల్గొండ నుంచి పోటీకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఎంపీ టికెట్ ఆశించినటువంటి చిన్నప్పరెడ్డికి తాను అనుకున్న సీటు కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్టుగా చెప్తా ఉన్నారు. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ను ఏదైతే మల్లేష్ కు నిన్న కేటాయించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అప్పటి వరకు ఎంపీ టికెట్ ఆశించినటువంటి చిన్నప్పరెడ్డికి చివరి క్షణంలో కూడా ఏదైతే టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందినటువంటి ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రాజీనామా చేసిన కూడా భవిష్యత్తు ఎటువైపు అనేది ఇప్పటివరకు అయితే ప్రశ్నగానే మిగిలిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. త్వరలోనే ప్రకటిస్తాను అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు తప్ప ఇప్పటివరకు ఎటువంటి స్పందన అయితే ఇవ్వట్లేదు. ఇది బీఆర్ఎస్ మరొక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వరుసగా కూడా అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్సీలు, ఇక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వరుసలు బట్టి కూడా ఇతర పార్టీలకు పోతా ఉన్నారు, రాజీనామాలు చేస్తా ఉన్నారు. సో ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు, రోజుకొక షాక్ పైన షాక్ అయితే తగులుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వారు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటి వెనుదిరిగే నేతలందరూ కూడా కేసీఆర్ ఒక టీం లాగా పెట్టేసి వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు చేయలేకపోతున్నారు? సో చిన్నప్పరెడ్డి కూడా రాజీనామా చేశారు. సో చిన్నప్పరెడ్డిని కూడా ఏమన్నా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే కేటీఆర్ కూడా అక్కడక్కడ కొంతమంది నేతలను అయితే బుజ్జగించే ప్రయత్నం చేశారు తన శక్తి మేర. సో చిన్నప్పరెడ్డిని కూడా ఏమైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా ఏమన్నా? చేసినప్పటికీ కూడా చిన్నప్పరెడ్డి దగ్గర నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు అనేది మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న మాటలుగా వినిపిస్తా ఉన్నాయి. పార్టీకి వీడుతున్నటువంటి నేతల్ని కూడా చాలా వరకు బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ కార్యాచరణ మొత్తం కూడా రాబోతున్నటువంటి భవిష్యత్తు కోసం ఆలోచించుకుంటూ కూడా ఇతర పార్టీలకు వెళ్తా ఉన్నారు. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల వేళ మనం చూసుకున్నట్లయితే బీజేపీ అండ్ కాంగ్రెస్ వైపు చాలా మంది నేతలు మొగ్గు చూస్తా ఉన్నారు. ఎందుకంటే రాబోతున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా ఈ 5 ఏళ్ల పాటు కూడా భవిష్యత్ కార్యాచరణ ఉండేటువంటి అవకాశాలు, ఆ భవిష్యత్ కార్యాచరణ నేపథ్యంలో కూడా వాళ్ళంతా కూడా ఇతర పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఎంత ఆగినా, ఎంత ఆపినా, ఎంత బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినా కూడా భవిష్యత్ కార్యాచరణ మేరకు చాలా మంది నేతలు ఇతర పార్టీ వైపే మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. చిన్నప్పరెడ్డి కూడా కొంత ప్రయత్నించినప్పటికీ సీటు కేటాయింపుల విషయంలోనే అసంతృప్తి పొంది ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేయాలి అన్నటువంటి దిశానిర్దేశం తీసుకున్న అనంతరం కూడా పార్టీ అధిష్టానానికి నేరుగా సీఎం కేసీఆర్ కే లేఖ పంపించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.